ఫిబ్రవరి 2న జరిగే బీసీ రాజకీయ యుద్ధ భేరీ మహాసభను విజయవంతం చేయాలని కూడా మాజీ చైర్మన్ సుందరరాజు యాదవ్ అన్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని స్థానిక కమ్యూనిటీ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిబ్రవరి 2న యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానంలో జరిగే బీసీ యుద్ధ భేరీ సభను విజయవంతం చేయాలని కోరారు. బీసీ రాజ్యాధికారి దిశగా ప్రయాణిస్తుందని ఆశిస్తూ ఈ మంచి వాతావరణంలో చిన్న చిన్న పొరపాట్లున్న పక్కన పెట్టేసి ఇవాళ మనమందరం కూడి ఐక్యంగా కమలాపూర్ మండలంలో ఉన్న బీసీ నాయకులు అందరం కలిసి ఇవాళ ప్రెస్ మీట్లో పాల్గొని ఆదివారం జరగబోయే బీసీ రాజకీయ యుద్ధ భేరీ సభను ఘన విజయం చేయడానికి మనందరం సంఘటితంగా ప్రయత్నం చేస్తున్నాం. 100% రాబోయే ఆదివారం నాడు సభ సక్సెస్ఫుల్ అయితే దానికి మనం అందరం ప్రతి గ్రామంలో బీసీలకు జరిగిన అన్యాయాలు గత 77 ఏళ్ళకి బీసీల ఓట్లు వాడుకుంటున్నారు, మీరు సీట్లు ఎక్కుతున్నారు. బీసీల జనాభా లెక్కెంతో చెప్పమంటే చెప్పట్లేదు. కుక్కల లెక్కలు ఉన్నాయి, నక్కల లెక్కలు ఉన్నాయి, పందుల లెక్కలు ఉన్నాయి, కానీ మా లెక్కలు పెట్టడానికి మాత్రం మీకు బాధ అవుతుంది. ఎందుకంటే మా లెక్కలు పెడితే మీ కుర్చీలు కలుగుతుందనే బాధతో 77 ఏళ్ళు దాటించుకుంటూ కాలయాపనతో పదవులలో మీరున్నారు. ఏ ఉద్యమాన్ని తీసుకున్నా, స్వతంత్ర ఉద్యమాన్ని తీసుకున్నా బీసీలు ప్రాణాలు త్యాగం చేశారు, పదవులు మీకు దక్కినాయి. మొన్నటి తెలంగాణ ఉద్యమం చూసినా మా పిల్లలందరూ ప్రాణాలు త్యాగం చేస్తే పదవులలో మీరున్నారు. ఆ రోజులకు ఇప్పుడు ఫుల్ స్టాప్ పెడుతూ 1,00,000 మందితో జరిగే యుద్ధ భేరీ, బీసీ యుద్ధ భేరీతో మీకు మాకు విడాకులు. మా ఓట్లు మన ఓట్లేసి గెలిపించిన వాళ్ళే మన విరుద్ధంగా జీవోలు తీసుకొచ్చి మనల్ని ఆగం చేస్తుంటే మనం ఎప్పుడైనా ఏకతాడి మీదకి వచ్చి ఎదిరించకపోతే ఈ బానిస బతుకులు మన తాతలు తండ్రులు మనం చేసిన వచ్చే జనరేషన్ మన పిల్లలు మనవలు కూడా చెయ్యాలా? ఇప్పటికైనా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టడానికి తీర్మానం మల్లన్న నాయకత్వాన ఇవాళ పులిబిడ్డ బయలుదేరిండు. మల్లన్న మనందరినీ ఐక్యం చేయడానికి రాబోయే రోజుల్లో బీసీ రాజ్యాధికారాన్ని తీసుకురావడానికి అందరం కలిసికట్టుగా ఇవాళ పెద్ద సభ చేసుకుంటారు. మనం తెలంగాణ సభ అంటే పరిగెత్తుకుంటూ వచ్చినాం. ఆంధ్రోలు అన్యాయం చేసిందని, అప్పుడు తెలంగాణ దగబడ్డదని ఆనాడు సభలు పెట్టుకున్నాం. ఈడ ఓసీల వల్ల బీసీలు దగబడ్డారని ఇవాళ సభ మన గురించి పెట్టుకుంటారు, మన పిల్లల గురించి పెట్టుకుంటాం, రాబోయే తరం గురించి పెట్టుకుంటారు. ఇవాళ మొన్నటి వరకు ఒక లెక్క, ఓట్లు మాయి సీట్లు మీ మొన్నటి వరకు. ఇప్పటి లెక్క మాత్రం ఓట్లు మాయి సీట్లు మాయి అని చెప్పడానికి సభ.